అమెరికాని నమ్ముకున్న పాపానికి గల్ఫ్ దేశాలు ఇరాన్ వాళ్ళ చేత చితక తన్నించుకుంటున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. మరొక 50-60 ఏళ్ల దాకా కోలుకోలేనంతటి సంక్షోభంలో పడిపోతున్నాయి. మరొక వైపున అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇప్పటికే ఇరాన్ ఒక 25-30 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది. మరొక 25-30 ఏళ్ళకి సరిపడా విధ్వంసం చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ కనీసం ఒక 5 ఏళ్ల వెనక్కిపోయింది, ఇంకో 10-15 ఏళ్ల పరిస్థితికి వెనక్కి పోబోతోంది. ఇంకో పక్కన అమెరికాను నమ్ముకున్న పాపానికి ఉక్రెయిన్లో ఉన్నట్టు డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలు ఆల్రెడీ రష్యా చేతిలోకి వెళ్ళిపోయినాయి 80-90%. ఇప్పుడు అమెరికా అటు పక్కన ఆ యుద్ధం ఇరాన్ యుద్ధంలో ఉంటుండగా రష్యా కూల్గా ఇక్కడ దెబ్బతీసి పడేస్తుంది. తాజాగా కియూ ప్రాంతంలో మిగిలిన్నటువంటి వాటిని విధ్వంసం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధ్వంసానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. ఇదిగో ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధ్వంసం. ఈ కియూ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి స్థావరాలని పేల్చి పడేస్తుంది రష్యా వరుసబెట్టి. ఎడతెరిపి లేని దాడులకి పాల్పడుతుంది, తద్వారా విధ్వంసం సృష్టిస్తోంది.